చంద్రబాబు నాయుడు ప్రజల యొక్క సమస్యల పరిష్కారానికి నూతనంగా ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ సామాన్య ప్రజలకు ఒక వరం లాంటిదని పిఠాపురం పట్టణం 18వ వార్డు కౌన్సిలర్ పంపనబోయిన అన్నపూర్ణ తెలియజేశారు. పిఠాపురం పట్టణంలో శ్రీపాద శ్రీ వల్లభ మహాసంస్థానం మరియు కుంతి మాధవ స్వామి దేవస్థానం ప్రాంతాల్లో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉందని, అదేవిధంగా పిఠాపురం పట్టణంలో త్రాగునీరు సమస్య మెరుగుపడాలని కోరుతూ పిఠాపురం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కారం వ్యవస్థలో కౌన్సిలర్ పంపనబోయిన అన్నపూర్ణ మున్సిపల్ అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పంపనబోయిన అన్నపూర్ణ మీడియాతో మాట్లాడారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా సమస్యల పరిష్కార వేదికను ప్రారంభించింది. అందులో భాగంగా పిఠాపురం పట్టణంలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంది. ప్రభుత్వ సమస్య ఉంది. వాటిపైన కమిషనర్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ముఖ్యంగా 18వ వార్డులో ప్రధాన దేవాలయానికి వెళ్లే మార్గంలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంటుందని గత కొంతకాలంగా కౌన్సిల్ సమావేశం తెలియజేయడం జరుగుతుంది. అయినా కూడా పట్టించుకోవడం లేదు అధికారులు. దాని మీద దృష్టి పెట్టమని ఈరోజు కమిషనర్ గారికి వినతి పత్రం అందజేశాం. కొన్ని ఎగువ ప్రాంతాల్లో, శివారు ప్రాంతాల్లోనే త్రాగునీటి సమస్య ఉంది. అలా మరి ముఖ్యంగా కొన్ని చోట్ల నీరు కలుషితమై వస్తుంది. ముఖ్యంగా వర్షాకాలం కారణంగా కలుషితమైన నీరు తాగడం వల్ల డయేరియా బాధితులు పడే అవకాశం ఉందని ముందుగానే తగు చర్యలు తీసుకోమని కమిషనర్ గారిని కోరడం జరిగింది. ముఖ్యంగా 18వ వార్డులో ప్రధాన దేవాలయాలు కుంతి మాధవ స్వామి గుడి దగ్గర నుంచి శ్రీ సంస్థానానికి వెళ్లే మార్గం పారిశుద్ధ్యం అధ్వానంగా ఉండడం వల్ల మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంత ఆశ్రయించుకునే పరిస్థితి ఉంది. కనుక అక్కడ ముఖ్యంగా అధికారులు ముందస్తుగా ఉదయాన్నే పారిశుద్ధ్యం చేసి అక్కడ ఏదైతే మార్గం ఉందో భక్తులు వెళ్ళే మార్గం దాన్ని పారిశుద్ధ్యం చేయాలని